హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అయినటువంటి నోయింగ్ అవర్ నంబర్స్ అంటే తెలుగులో మన సంఖ్యలను తెలుసుకుందాం. ఈ చాప్టర్లో మీరు ఎక్సర్సైజ్ 1.1 చేయాలి అంటే మనం ఫస్ట్ డిజిట్స్ గురించి, నంబర్స్ అంటే ఏంటి, హిందూ, అరబిక్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ఎక్స్పెండెడ్ ఫామ్ అండ్ షార్ట్ ఫామ్, తెలుగులో అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అనేవి ఎలా వస్తాయి, హిందూ అరబిక్ సిస్టమ్ గురించి, అలాగే అంతర్జాతీయ సంఖ్యామానం గురించి, స్థాన విలువ, అలాగే సహజ విలువ లేదంటే ముఖ విలువ, విస్తరణ రూపం, అలాగే సంక్షిప్త రూపం, వీటి గురించి తెలుసుకోవాలి. ఇవి గనక తెలుసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ 1.1 మీరు ఎవ్వరూ చెప్పక్కర్లేకుండా మీకు మీరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. 100% మీరు గ్యారంటీగా చేయగలుగుతారు. ఎక్సర్సైజ్ 1.1 చూడండమ్మా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఖాళీలను పూరించండి అని ఉంది కదా. ఫస్ట్ వన్ ఇక్కడ 1 lakh అంటే ఎన్ని 10,000s అవుతాయి, ఇవి ఉన్నాయి కదా. ఇవి మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో దానిని బట్టి మీరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ మీరు కనుక కాన్సెప్ట్ నేర్చుకున్నట్టయితే మీరే ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు నేమ్స్ ఇచ్చారు, నంబర్స్ రాయమంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అంటే ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు, నంబర్స్ ఇచ్చారు, నేమ్స్ రాయమని అడుగుతున్నారు. ఎందులో, హిందూ సంఖ్యామానంలో. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయ సంఖ్యామానంలో ఇక్కడ అక్షరాలలో రాయండి అనేసి అడుగుతున్నారు. సో ఇవి గనక ఈ ఎక్సర్సైజ్ 1.1 మీరు చేయాలి అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో ఆ కాన్సెప్ట్ అనేది మీరు వినేయండి, మీరే ఈజీగా ఈ ఎక్సర్సైజ్ 1.1 అనేది ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఇవి వచ్చేసి మనకి బేసిక్ పాయింట్స్ అమ్మా. ఇక్కడ వచ్చేసి చూడండి, డిజిట్స్ అంటే తెలుగులో అంకెలు అని అంటారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 ఈ 10 ఏవైతే ఉన్నాయో వీటిని డిజిట్స్, అంకెలు అని పిలుస్తారు. ఓకేనా. అలాగే వీటిని సైన్స్ అంటే గుర్తులని కూడా అంటారనమాట. మనం ఏ నంబర్ ఫామ్ చేయాలి అన్నా ఈ డిజిట్స్ని యూజ్ చేసే మనం ఫామ్ చేస్తూ ఉంటాం. అది ఎంత పెద్ద నెంబర్ ఇవ్వనివ్వండి, అది ఏదైనా కానివ్వండి, ఎంత చిన్నదైనా పెద్దదైనా, మనం వీటిని యూజ్ చేసి నంబర్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ 2 digits చెప్పండి, ఏవైనా 2 అంకెలు, 2, 3 అనుకున్నాం అనుకోండి, మనం ఏం రాస్తాం, 23, 23 రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి 32, 32 అనేది రాస్తాం. అలాగే ఏవైనా 3 digits తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 and 6 ఈ 3 digits తీసుకున్నాను. ఈ 3 అంకెలు తీసుకుని నేను ఏమేమి ఫామ్ చేయొచ్చు చెప్పండి. 356 ఫామ్ చేయొచ్చు, 365 ఫామ్ చేయొచ్చు, 563 ఫామ్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి 536. ఇక్కడ మనం ఈ విధంగా నంబర్స్ అనేవి ఫామ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి ఎన్ని నంబర్స్ ఫామ్ చేస్తాం మనం, 356, 365, 563, 536, అలాగే 653. ఇలా మనం నంబర్స్ అనేవి ఫామ్ చేస్తాం. సో ఈ నంబర్స్ అన్నీ కూడా మనం ఎలా ఫామ్ చేస్తున్నాం చెప్పండి, ఈ డిజిట్స్ అనేవి యూజ్ చేసుకుని ఫామ్ చేస్తాం. ఏవైనా 4 digits తీసుకోండి, ఎన్ని నెంబర్స్ ఫామ్ చేస్తారు, చాలా నెంబర్స్ ఫామ్ చేస్తారు కదా. సో ఆ నెంబర్స్ అన్నీ కూడా మీరు ఎలా ఫామ్ చేస్తున్నారు, డిజిట్స్ యూజ్ చేసుకుని నెంబర్స్ అనేవి ఫామ్ చేస్తున్నారు. సో ఇది డిజిట్స్ అంటే, నంబర్స్ అంటే. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇందాక చెప్పుకున్నట్టే మనం ఏవైనా 3 digits తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 7, 8 ఈ 3 digits తీసుకున్నాను కదా. మనం ఏమనుకున్నాం, డిజిట్స్ యూజ్ చేసుకుని నెంబర్స్ అనేవి ఫామ్ చేస్తాము అని చెప్పేసి. సో ఈ 3 digitsతో మనం ఏ నెంబర్ని ఫామ్ చేయొచ్చు చెప్పండి. 378, 378 ఇదొక నెంబర్ ఫామ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి 387 ఇదొక నెంబర్ ఫామ్ చేసాం. ఇలా మనం నెంబర్స్ ఫామ్ చేస్తున్నాం కదా. దీన్ని ఎట్లా చదువుతాం, మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి దీన్ని 378, 387, ఇంకొక నెంబర్ రాస్తే 873, ఇలా మనం నెంబర్స్ని చదివేస్తాం. కానీ ఈ నెంబర్స్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి యూజ్ అయ్యేవి ఏంటి అంటే ఈ సిస్టమ్స్ అనమాట. హిందూ అరబిక్ సిస్టమ్, అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్. మరి ఎలా ఇది ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉన్నారు. ఏంటి, హిందూ అరబిక్ సిస్టంలో ఏముంటాయి, 1s, 10s, 100s, 1000s, 10,000 ఈ విధంగా ఉంటాయి కదా.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అయితే ఇప్పుడు చూడండి ఇవి ఎలా ఉంటాయి. మనం అంటే మనకి ఇవి ఎలా యూజ్ అవుతున్నాయి, మనకి ఇవి ఏదైనా ఒక నంబర్ని మనం రాస్తున్నాం, ఆల్రెడీ తెలుసు కాబట్టి చదివేస్తున్నాం. కానీ ఇలా ఈ నంబర్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి యూజ్ అయ్యేవి ఏంటి అంటే ఈ సిస్టమ్స్ అనమాట. సో ఇప్పుడు వీటి గురించి డీటెయిల్డ్గా నేర్చుకుంది. కానీ దేని గురించి? హిందూ అరబిక్ సిస్టమ్ గురించి, అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, ఇది వచ్చేసి పీరియడ్స్, వాల్యూస్. ఇది ఏంటి అంటే హిందూ అరబిక్ సిస్టమ్. హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, వన్స్ పీరియడ్ వచ్చేసి మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఖచ్చితంగా ఇవి రావాలన్నమాట. ఈ టేబుల్ రావాలి. ఓకేనా? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. థౌజండ్స్ పీరియడ్ వచ్చేసి 1000, 10,000. ల్యాక్స్ పీరియడ్ వచ్చేసరికి ల్యాక్స్, 10 lakhs. క్రోర్స్ పీరియడ్ వచ్చేసరికి క్రోర్స్, 10 crores. ఓకేనా? ఖచ్చితంగా ఈ టేబుల్ అనేది మీకు రావాలి. ఇక్కడ చూడండి, వన్స్ పీరియడ్. ఈ పీరియడ్లో వచ్చేసి మనకి 3 వాల్యూస్ అనేవి ఉంటాయి. ఏంటవి? ఒకట్లు, పదులు, వందలు. నెక్స్ట్ థౌజండ్స్ అంటే వేలుకి వచ్చేసి మనకి ఏముంటాయి అంటే థౌజండ్స్, 10,000 అంటే 1000, 10,000 ఇవి ఉంటాయి. ల్యాక్స్ వచ్చేసరికి ల్యాక్స్, 10 lakhs అంటే లక్షలు, 10 లక్షలు. క్రోర్స్ వచ్చేసరికి కోట్లు, 10 కోట్లు. క్రోర్స్, 10 crores. ఇవి వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు కామర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కామర్స్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి మనకి ఏ సిస్టంలో? హిందూ అరబిక్ సిస్టంలో. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఓన్లీ ఇది చూడండి, ఒకసారి చూడండి, ఇది మాత్రం చూడనమ్మా. ఇక్కడ ఏం రాశాను? 5, 7, 1. సో దీన్ని ఏమని చదువుతాం మనం? ఇక్కడ చూడండి, 571. ఇది వన్స్ పీరియడ్లో. ఓకేనా? 571. నెక్స్ట్ చూడండి, ఇది ఎలా చదువుతారు? ఇక్కడ వచ్చేసి 1 ఎక్కడుంది మనకి? థౌజండ్స్ దగ్గర ఉంది. సో 1571. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది చదవండి ఇప్పుడు. 21571. సో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఇక్కడ మనం 1, 2, 5, 7 ఈ డిజిట్స్ చూస్ చేసుకుని ఇక్కడ ఒక నెంబర్ని ఫామ్ చేసేసాం. ఈ నెంబర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? హిందూ అరబిక్ సిస్టంలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? చూడండి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఇది ఎక్కడుంది? ఇది థౌజండ్స్ పీరియడ్లో ఉంది. సో 21,000, 10,000, 20,000, 21,571. ఓకేనా? ఇక్కడ చూడండి ఎలా చదువుతున్నాం మనం, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఈ నంబర్ని. 21,571. నేను ఎలా ఎక్కడ పెడుతున్నానో ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. 21,571. ఓకేనా? 21,571. నెక్స్ట్ చూడండి, ఇది ల్యాక్స్ పీరియడ్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్ని మనం ఎలా చెప్పాలి? హిందూ అరబిక్ సిస్టమ్, హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఎలా చెప్పాలి? 9 lakh. 9 ఎక్కడుంది? ల్యాక్స్ ప్లేస్లో ఉంది. సో 9,21,571. అంతే. ఓకేనా? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు చెప్పండి ఈ నెంబర్ని. ఇది ఎక్కడుంది? ల్యాక్స్. ఇది ల్యాక్స్, 10 lakhs. సో 89,21,571. ఎలా చెప్తున్నాం? 89,21,571. 89,21,571. ఓకేనా? నెక్స్ట్ చూడండి, క్రోడ్స్. ఇది మీరు చెప్పొచ్చు ఎలా? 4,89,21,571. అగైన్ తెలుగు మీడియం ఒకసారి చూడండమ్మా. 4,89,21,571. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని నంబర్ని మీరు ఇలానే అంటే ఈ టేబుల్ వస్తే సరిపోతుంది. ఈ టేబుల్ వచ్చినట్టయితే మీరు ఏ నంబర్నైనా ఇలానే ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు.
కానీ ఇక్కడ రాసాను కాబట్టి చెప్పేస్తున్నాను. ఒక్కొక్కసారి మనకి మధ్యలో జీరోస్ ఉన్నప్పుడు మీరు చెప్పడం కొంతమందికి చెప్పడము రావట్లేదు, అలాగే రాయడము రావట్లేదు. అంటే నేమ్స్ ఇచ్చి మనకి నంబర్ ఫామ్‌లో రాయమంటారు. నంబర్ ఇచ్చి నేమ్స్‌లో రాయమంటారు. సో, అది మీకు ఈ టేబుల్ వస్తే ఈజీగా ఆన్సర్ చేస్తారు. అందుకనే చెప్పాను. ఇది విన్నట్టయితే ఎక్సర్సైజ్ 1.1 ఎవ్వరు చెప్పక్కర్లేకుండా ఈజీగా ఆన్సర్ చేస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ చూడండి. ఇది చూడండి. 64 crore ఎక్కడుంది 64 అనేది? క్రోర్స్ పీరియడ్‌లో ఉంది. సో, 64 crores 89,21,571 64,89,21,571 ఈ విధంగా మనం హిందూ సంఖ్యామానం, హిందూ అరబిక్ సంఖ్యామానం, హిందూ అరబిక్ సిస్టంలో ఈ విధంగా మనం నెంబర్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు ఎలా చెప్పాం మనం? ఇక్కడ పీరియడ్స్ని వాల్యూస్ని బేస్ చేసుకుని ఈ నంబర్ని ఇక్కడ నుంచి మనం ఎలా చదవాలి అనేది చెప్పుకుంటూ వచ్చాం కదా. సో ఇది ఇందులో హిందూ అరబిక్ సంఖ్యామానం అంటే హిందూ అరబిక్ సిస్టంలో మనం చెప్పుకున్నాం. సో ఒక్కసారి ఎక్సర్సైజ్ 1.1 దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి మనం ఏదైనా చేయగలుగుతున్నామా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చెప్పుకున్న దాన్ని బేస్ చేసుకుని మనం ఈ సెకండ్ వన్ థర్డ్ వన్ చేసేయచ్చు. కానీ మీకు కామర్స్ చెప్పలేదు కదా, కామర్స్ అనేది ఎలా ప్లేస్ చేయాలి అని చెప్పేసి ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ నేను మీకు పీరియడ్స్ చెప్పాను కదమ్మా. ఇక్కడ ఎవ్రీ పీరియడ్ తర్వాత అంటే హిందూ సంఖ్యామానం గురించి కదా మనం చెప్పుకుంటున్నాం, హిందూ అరబిక్ సిస్టమ్ గురించి. సో 1s 10s 100s తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1000 10,000 తర్వాత పెన్సిల్తో పెడతాను. నెక్స్ట్ దీనికి కూడా అంటే ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో అనమాట. సేమ్ ఇదే నెంబర్ని ఇందులో ఎక్స్ప్రెస్ చేయడం చెప్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ల్యాక్స్ 10 lakhs ఇక్కడ కామా అనేది ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ కామా అనేది ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం మనం? ఫస్ట్ అంటే మనకి రైట్ టు లెఫ్ట్ చూసుకోవాలి. అంటే కుడి నుంచి ఎడమకు చూడండి. అలా చూసినప్పుడు ఫస్ట్ 3 digits తర్వాత మొదటి 3 అంకెల తర్వాత 2 సంఖ్యల తర్వాత మీరు కామా అనేది ఉంచాలి. ఓకేనా? ఇక్కడ వన్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? 3 values ఉంటాయి, 3 ఉంటాయి. థౌజండ్స్ వచ్చేసి 2 values ఉంటాయి. ల్యాక్స్ వచ్చేసరికి 2 values, క్రోర్స్ వచ్చేసరికి 2 values. సో టోటల్ 10 crores వచ్చేసరికి మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి చూడండి? 3 4 5 6 7 8 9. ఇది ఎందుకో తర్వాత చూద్దాము, ఎందుకు లెక్క పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం అక్కడికి వెళ్దాం. ఎక్సర్సైజ్ 1.1లో సెకండ్ వన్ థర్డ్ వన్ ఒకసారి చూద్దాం. ఓకేనా? విడిగా ఎక్సర్సైజ్ 1.1 అది నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. ఇది నేర్చుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి చూసొద్దాం. ఇది ఎలా చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ప్లేస్ కామాస్ కరెక్ట్లీ అండ్ రైట్ ది న్యూమరల్స్. కామాలను సరిగ్గా ఉంచి సంఖ్యలను రాయమని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు? 73,75,307. ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh. ఇక్కడ ల్యాక్స్ వరకే కాబట్టి ఇక్కడితో స్టాప్ చేద్దాం. 1 10 100, 1000 10,000, లక్షలు 10 లక్షలు. ఇక్కడ ఏమంటున్నారు? 73 lakh. 73 lakh అంటే 73 lakh 75,000 307. సో ఇక్కడ కామాస్ అనేవి ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ 3 digits తర్వాత నెక్స్ట్ 2 digits తర్వాత పెట్టాలి. ఇక్కడ చూడండి అమ్మా, 73,75,307. ఎలా రాసాం మనం? సో మనకి ఈ టేబుల్ అనేది గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, 9,05,41. ఇది రాయాలి, మీరు రాయాలి. సో ఇది రాసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మ. నేను ఎందుకని ఆ టేబుల్ అన్నిసార్లు ఒకటి విడివిడిగా మీకు చెప్పానంటే, ఇట్లా ఇచ్చినప్పుడు, ఈ విధంగా ఇచ్చినప్పుడు రాయడం చాలామందికి కష్టంగా ఉంటుంది. సో జాగ్రత్తగా, ఇందులో ఎక్కువ జీరోస్ అనేవి వస్తాయి. ఇక్కడ ఈ మధ్యలో మీకు జీరోస్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఎలా రాయాలి అనేది జాగ్రత్తగా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
9,05,41 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ వాల్యూ అనేది ఎక్కడి నుంచి ఉంది, 9 crores కోట్ల దగ్గర నుంచి ఉంది. 9,05,41,000 రాయాలంట. సో రాయండి. నేను ఎక్సర్సైజ్ 1.1 వీడియో అనేది చేస్తాను, అప్పుడు చూదురు కానీ, ఓకేనా, ఎలా రాస్తాను అనేది. నెక్స్ట్ ఇక్కడ ఓకే, మీకు ఎలా ఇచ్చారు నేను చెప్పాను కదా ఎలా రాయాలి అని చెప్పేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్సెట్ కామర్స్ సూటబుల్ అండ్ రైట్ ద నేమ్స్ అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇక్కడ ఏమంటున్నారు, కామాలను ఉపయోగించంట హిందూ సంఖ్యామానం ప్రకారం పేర్లను రాయమంటున్నారు, నేమ్స్ రాయమంటున్నారు. హిందూ సిస్టంలో హిందూ అరబిక్ సిస్టమ్ అన్నా ఇండియన్ సిస్టమ్ అన్నా ఒకటే, ఓకేనా. హిందూ అరబిక్ అన్నా ఇండియన్ సిస్టమ్ అన్నా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్సెట్ కామర్స్ అనేవి ప్లేస్ చేయమంటున్నారు. ఎలా ప్లేస్ చేయాలనుకున్నాం, ఫస్ట్ 3 digits తర్వాత. సో ఇదే నెంబర్ని ఇక్కడ వేస్తాను చూడండి, 87595762. సో ఇక్కడ వచ్చేసి ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఎవ్రీ 2 digits తర్వాత అంటే ఇలా వస్తుంది. మీరు కామా అనేది ఎందుకు యూజ్ అవుతుంది అసలు చెప్పండి. కామా అనేది పెట్టంగానే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఈజీగా దీన్ని ఇలా ఉన్నప్పుడు చదవడం కంటే ఇలా కామా ప్లేస్ చేసిన తర్వాత మనం ఈజీగా చదవచ్చు, దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు 1s 10s 100s 1000s 10,000 lakh 10 lakh crore. సో ఇప్పుడు చెప్పండి, 8,75,95,762. ఈ పైన రాసిన ఈ వాల్యూస్ అనేవి మీకు మైండ్లో గుర్తుండిపోయినట్టయితే మీరు ఇలా రాసుకోవసరం లేదు. కామ పెట్టంగానే ఇక్కడ ఇవి ఎన్ని ఉన్నాయో చూసుకుని కూడా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ ఇది 1s పీరియడ్కి వస్తాయి, అంటే ఎన్ని వాల్యూస్, 3 వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ 2 వాల్యూస్, ఇది థౌజండ్స్కి వస్తాయి, ఇది ల్యాక్స్కి వస్తుంది, ఇది క్రోర్స్కి వస్తాయి. సో మీరు ఈజీగా చెప్పేయచ్చు, ఇవన్నీ రాసుకోవసరం లేదు. రాసుకోక్కర్లేకుండా ఎలా చెప్పొచ్చు, 8,75,00,000 ఈ కామర్స్ పెట్టడం వల్ల ఈజీగా చెప్పొచ్చు. 8,75,95,762. ఇదే రాయమంటున్నారు ఇక్కడ, మిమ్మల్ని నేమ్స్లో రాయమంటున్నారు. మీరు కామా ఎప్పుడైతే పెట్టారో ఈజీగా నేమ్స్లో మీరు చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ 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 సో ఇది ఏమవుతుంది, 9,99,46,00,000. మీరు రాసినప్పుడు ఇక్కడ మనకి జీరోస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు ఎలాగో చదవడానికి వీలు ఉండదు కదా. అంటే 9 crore 9,99,00,000 అంటే 99 lakh మీరు నేమ్స్లో రాయాలి. నేను నంబర్స్ వేసేస్తున్నాను, 99,46,00,000, ఓకేనా. ఈ విధంగా మీరు కామర్స్ యూజ్ చేయడం ఎందుకు అంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు, మీరు ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆన్సర్ చేయడం కాదు, మీరు ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు నెంబర్ని, ఓకేనా. దానికోసం మనం కామర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, 9,99,46,00,000 ఇలా ఎలా అయితే ఇక్కడ జీరోస్ అనేవి వచ్చాయో ఇక్కడ మీకు చెప్పిన నెంబర్ కూడా అంతే. 9,05,41,000 రాసినప్పుడు మధ్యలో జీరోస్ అనేవి వస్తాయి, ఓకేనా. జాగ్రత్తగా చూసుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇప్పటికీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి అబౌవ్ 15 minutes వచ్చేసింది. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ అంతర్జాతీయ సంఖ్యామానం మిగిలిపోయింది మనకి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. మీరు చేయడానికి ట్రై చేయండి. ఇంకా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఈ ఫస్ట్ వన్ ఉంది కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది కదా, అది నేను చెప్తాను, ఓకేనా. ఓకే, అర్థమైంది కదమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.